వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఒక పండుగ రోజుగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే కేవలం ఒక వర్గానికి కాదైనా ఈ దేశ ప్రజల విముక్తి కోసం చేసినటువంటి మహానాయకుడైన మహాయోధుడైన. అందుకే ప్రజలారా, నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉంటా. టీఆర్ఎస్లో ఉన్న బీసీ బిడ్డలారా, టీఆర్ఎస్లో ఉన్న ఎస్సీ బిడ్డలారా, కాంగ్రెస్లో ఉన్న ఎస్సీ బీసీ బిడ్డలారా, బీజేపీలో ఉన్న ఎస్సీ బీసీ బిడ్డలారా, మహాత్మా జ్యోతిరావు పూలేకి ఈరోజు మీరు జయంతి చేయడం కాదు, కానీ మేము ఒకటి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఈ కండువ మీద మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మ వేసుకొని ఒకే ఒక పార్టీ, అది ఒక బహుజన సమాజ్ పార్టీ. దమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తూ ఉన్నా రాజకీయ పార్టీలకు. కేసీఆర్ బొమ్మనో, మోడీ బొమ్మనో, ఈడి బొమ్మనో కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం నిత్యం తప్పించినటువంటి మహానాయకుని పోటవ మేము ఈ కండో వేసుకొని, మెడలు వేసుకొని మా యొక్క జెండా మీద, మా యొక్క కండో మీద ఉంటుంది. దమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు నేను సవాల్ చేస్తా ఉన్నా. మీరు పెట్టుకోగలుగుతారా మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో? కండో కేవలం పూల మాలేసి బీసీలను మోసం చేసి వాళ్ళకి సీట్ ఇవ్వకుండా బీసీ వాదం పుట్టిందని. జయంతి శుభాకాంక్షలు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఏదైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42% తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందో, ఆ బిల్లును బీఎస్పీ సమర్థిస్తూనే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 56% ఉన్నారు. 56% రిజర్వేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు ఈరోజు అమలవుతున్న రిజర్వేషన్లు కూడా ఆనాటి కాంశీరామ్ గారి పోరాటమే అని బీసీ సమాజానికి మరొకసారి తెలియజేస్తున్నాం. దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాంశీరామ్ గారు మండల్ ఉద్యమానికి, ఏదైతే మండల్ కమిషన్ ఉందో ఆ మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తూ ఈ దేశ పార్లమెంటు ముందు 42 రోజులు ధర్నాలు, దీక్షలు చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగానే ఆనాడున్న వీపీ సింగ్, కేంద్ర ప్రభుత్వం వీపీ సింగ్ గారు దిగొచ్చి ఈరోజు బీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆ రిజర్వేషన్లు సాలవు బీసీలకు. బీసీల జనాభా ఎంతుందో అన్ని రిజర్వేషన్లు ఇవ్వాలని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు దాదాపు 50 పైచీలకు టికెట్లు ఇచ్చింది. 60 నుంచి 70 టికెట్లు ఇస్తామంటే 50 మంది వస్తే 50 మందికి బీసీలకు టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరం ఏకమై పూలే గారి స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని అందరికీ పిలుపునిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. మరి మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర, మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి, వాళ్ళ దంపతులు చేసినటువంటి త్యాగం ఈ దేశ ప్రజలు మర్చిపోలేరు. అందుకోసమే భారతదేశంలో వాళ్ళ ఆశయాల కోసం, వాళ్ళ త్యాగాలను మళ్ళీ గుర్తు చేయడం కోసం, వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకుపోవడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ తమ జెండాలో వారి ఫోటోలు పెట్టుకొని దేశం మొత్తం ప్రచారం చేస్తుంది బహన్ కుమారి మాయావతి గారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి బహుజన్లకు రావాల్సిన వాటా దక్కడం లేదు. ఆ వాటా కోసమే బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం శ్రమిస్తున్నది. అందుకోసమే ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాం. వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగా, తర్వాత మహనీయుల జయంతుల సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం. మాకు రావాల్సిన హక్కుల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంటుంది. వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఆలోచనతోటే మరి ఈ నెల నాగర్ కర్నూలులో ఏప్రిల్ 26 మహనీయుల జాతర గొప్పగా జరుపుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాంశీరామ్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అత్యధికంగా పాల్గొనాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.